ఓం నమ శివాయ. అందరికీ నమస్తేనండి. కుంభరాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఇవన్నీ కూడా వివరంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా ఈ వీడియో కనుక మొదటిసారి చూస్తే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిరరాశి, వాయుతత్వపు రాశి, శిరోషదయ రాశి అని పిలుస్తారు. ధనిష్ట 3, 4 పాదాలు, శతబీజం 1, 2, 3, 4 పాదాలు మరియు పూర్వభద్ర 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశి కింద చెందుతారు. కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖవర్చస ఉంటుంది. ఆకర్షణీయంగా కూడా ఉంటారు. ఎదుటివారిని ఇట్లే ఆకర్షిస్తారు కూడా. చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతమవుతుంది. అందరికీ సాయం చేసే లక్షణాలు కలిగి సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడు సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనపడతారు. కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు కూడా. వీళ్ళకి విద్యపై ఎక్కువగా ఆసక్తి కూడా ఉంటుంది. వీరు ఏ పని చేసినా సరే మనస్ఫూర్తిగా శ్రద్ధ పెట్టి చేస్తారు. కుంభరాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళు జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు. అలాగే మంచి స్థితికి, బలమైన ఆర్థికపరమైన స్థితికి వెళ్తారు. అలాగే ఎవరిని చేసుకుంటే కలిసి వస్తుంది, ఇటువంటి విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఎవరైనా సరే ఇద్దరు వివాహం చేసుకునేటప్పుడు ఇద్దరు జాతకాలను పరిశీలించి జాతకాలు కలిసిన తర్వాతనే వివాహం చేసుకోవాలి. అప్పుడే వాళ్ళిద్దరి వివాహం బంధం బాగుంటుంది. కుంభరాశి వాళ్ళు మేషరాశి వారు వివాహం చేసుకున్నట్లయితే కుంభరాశి మరియు మేషరాశి వారి మధ్య వైవాహిక సంబంధం అత్యంత శ్రేష్టమైనది. కుంభరాశి వారు చాచకపూర్వకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కార్యదీక్ష మరియు కార్యదక్షత కలిగి ఉంటారు కూడా. వారు చాలా నమ్మకస్తులు కూడా మరియు కష్టజీవులు కూడా. మేషరాశి వారు ధైర్యవంతులు, స్వతంత్ర ప్రతిపత్తి గలవారు కూడా. నాయకత్వ లక్షణాలతో ఉత్సాహవంతులు కూడా మరియు చురుకైన స్వభావం గలవారు. పంచభూత సిద్ధాంతం ప్రకారం కుంభరాశి వాయువు తత్వాన్ని, మేషరాశి అగ్నితత్వాన్ని సూచిస్తుంది. వాయువు అగ్నిని ప్రజ్వలింపజేసినట్టుగానే వారి సంబంధం కూడా మరింత బలపడుతుంది. వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన అద్భుతంగా ఉంటుంది. వారిని ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ మద్దతుగా నిలుస్తారు. స్నేహపూర్వకంగా వాతావరణంతో పాటు ప్రేమ, అనురాగం పెంపొందుతాయి. ఆర్థిక విషయాలలో ఇద్దరు కలిసి పురోగతిని సాధిస్తారు కూడా. పొదుపు మరియు పెట్టుబడులపై మంచి అవగాహన కలిగి ఉంటారు. భవిష్యత్తు ప్రణాళికను చక్కగా రూపొందించుకుంటారు. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు కూడా. మంచి స్నేహితులుగా, సహచురుకులుగా మెలుగుతూ ఉంటారు. కుటుంబం బంధాలను గౌరవిస్తారు కూడా. సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడుపుతారు. ఈ రెండు రాశుల వారి మధ్య వైవాహిక సంబంధం దీర్ఘకాలం పాటు స్థిరంగా కొనసాగుతూ ఉంటుంది. వారి జీవిత భాగస్వామి అన్ని విధాల ఆదర్శవంతంగా ఉంటుంది. ఇద్దరు కలిసి జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను ఆరోధిస్తారు కూడా. వారి సజీవనం ఆనందమయంగా సాగుతూ ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. కుటుంబం జీవితంలో ఎదురయ్యే ఏ సవాలైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. పరస్పర సహకారంతో విజయవంతంగా ముందుకు సాగుతారు. వారి వైవాహిక జీవితం సంపూర్ణం సామరస్యంతో ఆనందమయంగా కొనసాగుతుంది. కుంభరాశి వాళ్ళు వృషభరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే కుంభరాశి వారు మరియు వృషభరాశి వారి మధ్య వైవాహిక సంబంధం మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. కుంభరాశి వారు అత్యంత నమ్మకస్తులు కూడా. కార్యదీక్ష కలవారు మరియు కష్టపడి పనిచేసే స్వభావం కలవారు. వృషభరాశి వారు శుక్రగ్రహిత తత్వం ఉండడం వల్ల ప్రశాంతమైన స్వభావం, సహశీలత మరియు స్థిరతత్వం కలిగి ఉంటారు. పంచభూత సిద్ధాంతం ప్రకారం వృషభరాశి భూతత్వాన్ని సూచిస్తుండగా కుంభరాశి వాయుతత్వాన్ని సూచిస్తుంది. శనిదేవుని ఆధిపత్యంలో కుంభరాశి వారు మరియు చక్రుని ఆధిపత్యంలో వృషభరాశి వారు ఒకరిని ఒకరు అర్థం చేసుకునే స్వభావం కలిగి ఉంటారు. ఇరువురు మేధస్తు పనులై ఇలువైన ఆలోచన కలిగి ఉంటారు కూడా. వారు తమ భావాన్ని ఆలోచనలు నిరంతరం పంచుకుంటూ ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ ఉంటారు. వీరి వైవాహిక జీవితంలో పరస్పర గౌరవం, అవగాహన ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఆర్థిక విషయాలలో వృషభరాశి వారి స్థిరతత్వం
కుంభరాశి వారి కార్యదీక్ష కలిసి మంచి ఫలితాలను ఎలికి ఇస్తాయి. సామాజిక జీవితంలో ఇద్దరు సామరస్యంగా మెలుగుతూ కుటుంబ బంధాలను బలపరుస్తారు. ఇరువురి మధ్య జాతకాలు కలిసినట్లే వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది కూడా. వారి సహజీవనం ఆదర్శవంతంగా సాగుతుంది. ఇద్దరు కలిసి జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను ధైర్యంగా వీళ్ళు ఎదుర్కొంటారు, విజయవంతంగా ముందుకు సాగుతారు. కుంభరాశి వారి నూతన ఆలోచనలు, వృషభ రాశి వారి స్థిరతత్వం కలిసి వారి దాంపత్య జీవితాన్ని మధురమైన అనుభూతిగా మలుస్తాయి. అందువల్ల కుంభరాశి వారికి వృషభ రాశి వారితో వివాహం సంబంధం కుదిరించుకోవచ్చు. ఇది శుభప్రదమైన నిర్ణయంగా భావించవచ్చు కూడా. కుంభరాశి వాళ్ళు మిథున రాశి వారు వివాహం చేసుకున్నట్లయితే కుంభరాశి మరియు మిథున రాశి వారి మధ్య వైవాహిక సంబంధం అద్భుతమైన సామరస్యాన్ని కలిగి ఉంటుంది. మిథున రాశి వారి సహజమైన స్వభావం, చారిత్రత్యం మరియు సరదా స్వభావం కుంభరాశి వారిని ఆకట్టుకుంటుంది కూడా. మిథున రాశి వారు మేధా సంపన్నులై చురుకైన ఆలోచన విధానం కలిగి ఉంటారు కూడా. పంచభూత సిద్ధాంతం ప్రకారం మిథున రాశి వాయువు తత్వాన్ని సూచిస్తుండగా శనిదేవుడి ఆధిపత్యంలోని కుంభరాశి వాయువు తత్వాన్ని సూచిస్తుంది కదా. ఈ రెండు రాశులు వారు మేధస్సు విషయంలో సమానంగా ఉంటూ నూతన ఆలోచనలు, దృఢతత్వం కలిగిన ఆలోచనలు కలిగి ఉంటాయి. వారి సంభాషణ జ్ఞానపన్నులైగా ఆసక్తికరంగా సాగుతాయి కూడా. ఇరువురు జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. వారి జీవితం నూతన ఆలోచనలు, భావాలు వారి జీవితానికి కొత్త ఉత్సాహాన్ని, శక్తిని అందిస్తాయి కూడా. వారి తమ సంబంధాన్ని అత్యంత గౌరవంతో చూసుకుంటూ ఒకరిని ఒకరు అభివృద్ధి మరొకరు తోడ్పడుతూ వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన, గౌరవం ప్రధాన పాత్రను పోషిస్తాయి. వారి మధ్య భావ సామరస్యం, మేధస్య పర్వంతో అనుబంధం బలంగా ఉంటుంది. కుటుంబం జీవితంలోకి వస్తే సంతోషం, ఆనందం నెలకొంటాయి. వారి దాంపత్య జీవితంలో సతమతోలంగా సుఖవంతంగా సాగుతుంది. ఇరువురు కలిసి జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను వీళ్ళు విజయవంతంగా కూడా అందుకుంటారు, విజయవంతంగా ముందుకు సాగుతారు కూడా. వారు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే లెక్కే చేయరు. జీవన ప్రమాణంలో ఒకరిని ఒకరు సహకరించుకుంటూ, ప్రోత్సహించుకుంటూ అభివృద్ధి పదంలో ప్రయాణిస్తూ ఉంటారు. అందువల్ల జాతకం అనుకూలత పరిశీలించి పేట్ల మీద కూర్చోండి. కుంభరాశి వారికి మిథున రాశి వారితో వివాహం సంబంధం కుదిరించుకోవచ్చు. ఇది శుభప్రదమైన నిర్ణయంగా భావించవచ్చు. కుంభరాశి వాళ్ళు కర్కాటక రాశి వారు వివాహం చేసుకున్నట్లయితే కుంభరాశి మరియు కర్కాటక రాశి వారి మధ్య వైవాహిక సంబంధం కొన్ని సవాలు కలిగి ఉంటుంది. కుంభరాశి వారు అత్యంత నమ్మకస్తులు, కష్టజీవులు కూడా, కార్యదీక్ష కలవారు కూడా. వారి స్వంత ఆలోచనలు, పరువు మరియు నూతన భావాలకు ప్రాధాన్యత ఇస్తారు. కర్కాటక రాశి వారు సున్నితమైన మనస్తత్వం కలవారు కూడా మరియు భాగోద్వేగపూరితమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. కానీ ఈ రెండు రాశుల మధ్య ఉన్న స్థితి 6వ 8వ స్థానం బంధం వల్ల వారికి వైవాహిక జీవితంలో అనేక సవాళ్లు ఎదురవుతాయి. వారి జీవితంలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. కుంభరాశి వారి యొక్క వాళ్ళ ఆలోచనలు, ప్రతివృత్తి కర్కాటక రాశి వారి భాగోద్వేగ స్వభావం మధ్య సామరస్యం సాధించడం కష్టమవుతుంది. వారి ఆలోచనల విధానం, జీవన శైలి మరియు నిర్ణయాలు తీసుకునే విధానంలో భిన్నత్వం కలిసి ఉంటుంది. కుంభరాశి వారి తాత్కాలిక ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉండగా కర్కాటక రాశి వారు వాళ్ళు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. ఈ వ్యత్యాసాలు దాంపత్య జీవితంలో అపార్థాలకు, మనస్పర్ధలకు దారి తీయవచ్చు. అందువలన వీరు వివాహ సంబంధం నిర్ధారించితే ముందు జాతకాలను పూర్తిగా పరిశీలించి గ్రహస్థితిగతులను లోతుగా అధ్యయనం చేసి ఇతరుల అనుకూల అంశాలను పరిగణలోకి తీసుకోవడం అత్యంత అవసరం. ఒకవేళ జాతకంలో ఇతరులు బలమైన యోగాలు, శుభ సంబంధాలు ఉన్నట్లయితే మాత్రమే వివాహం సంబంధం గురించి ఆలోచించవచ్చు. లేని పక్షంలో ఈ వివాహ సంబంధం నుండి దూరంగా ఉండడమే చాలా మంచిది. ఎందుకంటే వీరి జీవితంలో సుఖ సంతోషాల కన్నా కష్ట నష్టాలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇక కుంభరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే కుంభరాశి మరియు సింహరాశి వారి మధ్య వైవాహిక సంబంధం అనేది చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన విషయం అన్నమాట. కుంభరాశి వారు కార్యదక్షత కలిగి ప్రతి విషయాన్ని కూడా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే స్వభావం కలవారు. అత్యంత నమ్మకస్తులు కూడా, కష్టజీవులు. మరోవైపు సింహరాశి వారు సహసిద్ధమైన నాయకత్వం లక్షణాలు కలిగి ప్రతి కార్యంలోనూ కూడా ముందడుగని తత్వం కలవారు.
వారి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. గ్రహాధిపత్యం దృష్ట్యా చూస్తే సింహరాశికి సూర్యుడు అధిపతిగాక కుంభరాశికి శని అధిపతి. పంచభూత సిద్ధాంతం ప్రకారం సింహరాశి అగ్నితత్వాన్ని, కుంభరాశి వాయుతత్వాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ భూతాల సంయోగం వలన కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. వాయువు అగ్నిని మరింత ప్రజ్వలం చేసినట్టుగా కుంభరాశి వారి ప్రవర్తన సింహరాశి వారి మరింత ఆవేశపడే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారి సొంత ఆలోచనలు, సింహరాశి వారి అహంభావంతో ఘర్షణ వీళ్ళిద్దరి మధ్య ఉండవచ్చు. సింహరాశి వారి ఆధిపత్యంలో ధోరణి, కుంభరాశి వారి స్వేచ్ఛ, ప్రియతత్వం పరస్పర విరుద్ధంగా పనిచేస్తాయి. వారి నడవడికలో ఆలోచనలు, విధానం, నిర్ణయాలు తీసుకునే పద్ధతి వేరేగా ఉంటాయి. దీనివల్ల వారి దాంపత్య జీవితంలో అభిప్రాయాలు, భేదాలు, మనస్పర సందర్భాలు తలెత్తే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అందువలన వీరి వివాహం సంబంధం నిర్ధారించే ముందు జాతకాలను మనం 1-2 సార్లు పరిశీలించడం అత్యంత ఆవశ్యకం. జాతకంలో ఇతర శుభ సంబంధాలు, బలమైన యోగాలు ఉన్నప్పుడు మాత్రమే వివాహ సంబంధం గురించి ఆలోచించుకోవచ్చు. ఒకవేళ జాతకాలు అనుకూలంగా లేకపోతే మానసిక ఒత్తిడిని, అశాంతిని కలిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వివాహం నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్ నిపుణులు సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక కుంభరాశి వాళ్ళు కన్యరాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే కుంభరాశి మరియు కన్యరాశి వారి మధ్య వైవాహిక సంబంధం అత్యంత అనుకూలమైనది. కుంభరాశి వాళ్ళు కష్టజీవులు, పట్టుదలతో పనిచేసే స్వభావం కలవారు మరియు ఆత్మవిశ్వాసం అధికంగా కలిగి ఉన్నవారు కూడా. కన్యరాశి వారు మృదు భాషలు, మర్యాదపూర్వకంగా ప్రవర్తించే స్వభావం కలవారు కూడా. వారు నిజాయితీపరులు, స్నేహశీలంగా ఉంటారు కూడా. స్నేహ బంధాలను గౌరవించి వాటిని నిలబెట్టుకోవడానికి ఎంతటి త్యాగాన్నైనా చేయడానికి సిద్ధపడతారు. గ్రహాధిపత్యం దుష్ట చూస్తే కన్యరాశికి బుధుడు అధిపతి కాగా కుంభరాశికి శని అధిపతి కదా. ఈ 2 గ్రహాలు సమ్మేళన వారి వైవాహిక జీవితానికి ఎంతో సంపూర్ణంగా ఉంటుంది. కుంభరాశి వారి నూతన ఆలోచనలు, కన్యరాశి వారి వ్యక్తిత్వ పని విధానం పరస్పర పూర్వకంగా పనిచేస్తూ ఉంటాయి కూడా. వారి జీవితంలో ప్రశాంతత, సామరస్యం నెలకొంటాయి కూడా. ఏదైనా సమస్య ఎదుర్కొనేటప్పుడు కుంభరాశి వాళ్ళు విశేషణాత్మకమైన, కన్యరాశి వారి విచేచక పూర్వకంగా ఆలోచన విధానం కలిసి దాన్ని సులభంగా పరిష్కరించుకుంటారు. ఇరువురు మేధావులై బుద్ధిపూర్వకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారనమాట. వారి వైవాహిక జీవితంలో పరస్పర గౌరవం, అవగాహన ప్రధాన పాత్రను కూడా పోషిస్తాయి. కుటుంబ జీవితంలో ఆర్థిక నిర్వహణ, సామాజిక బాధ్యతల నిర్వహణలో ఇద్దరు కూడా సమానంగా పాలు పంచుకుంటారు కూడా. వారి మధ్య భావ సామర్థ్యం, మేధోపరమైన అనుబంధం బలంగా ఉంటుంది. ఇరువురు కలిసి కుటుంబాన్ని సంపూర్ణంగా చేయడానికి కృషి ఎంతో చేస్తారు. ఈ 2 రాశుల వారి మధ్య వైవాహిక సంబంధం కుదిరితే వారి జీవితం చాలా ప్రశాంతంగా, ఆనందమయంగా సాగుతుంది. అయితే ముందుగా జాగ్రత్తగా జాతకాలను పరిశీలించి ఇద్దరు గ్రహస్థితులను అధ్యయనం చేసి వివాహం నిర్ణయాలు తీసుకోవడం మంచిది. జాతకాలు అనుకూలంగా ఉన్నట్లయితేనే ఈ వివాహ సంబంధం ఆదర్శవంతమైందని దాంపత్య జీవితానికి దారితీస్తుంది. వారి సహజీవన సుఖసంతోషాలతో నిండిపోతుంది. ఇక కుంభరాశి, తులరాశి వారి మధ్య వైవాహిక సంబంధం అత్యంత శోభదమైనది. తులరాశి మరియు సహజంగానే పరోపకార గుణం కలిగిన వారు, ఎదుటివారికి మేలు చేయాలనే తపన కలిగి ఉంటారు. వారు వివాహాలకు సున్నితమైన వివేకంతో పరిష్కరించగల నైపుణ్యం కలిగి ఉంటారు కూడా. గ్రహాధిపత్యం దుష్ట చూస్తే తులరాశి వారికి శుక్రుడు అధిపతి కాగా కుంభరాశికి శని అధిపతి. ఈ 2 రాశులు పంచభూత సిద్ధాంతం ప్రకారం చూస్తే వాయుతత్వాన్ని సూచిస్తాయి. ఇది వారి మధ్య గాఢమైన అనుబంధానికి దారితీస్తుంది కూడా. ఈ 2 రాశుల వారి ఒకరి పట్ల ఒకరు స్వభావం కానీ ఆకర్షణత్వతులవుతారు. వారి మధ్య ఏర్పడే ఆకర్షణ కేవలం శారీరక మాత్రమే కాకుండా మానసిక, బౌద్ధిక సాయంలో కూడా బలంగా ఉంటుంది. వారు మరొకరు అత్యంతగా ఆస్వాదిస్తారు కూడా. ప్రేమ భావన వ్యక్తీకరణంలో ఈ 2 రాశుల వారు ఆత్మీయంగా వారి వైవాహిక జీవితం ప్రేమ అనురాగాలతో నిండిపోతుంది. వారి జీవితంలో పరస్పర విశ్వాసం, నమ్మకం ప్రధాన పాత్రలుగా పోషిస్తాయి కూడా. ఒకరి పట్ల ఒకరు అపారమైన విశ్వాసం, నిబంధన కలిగి ఉంటారు. వారు ఎప్పటికీ ఒకరికొకరు ద్రోహమే చేసుకోరు.
కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలతో నేలుకుంటారు కూడా. ఆర్థిక విషయాలలో ఇద్దరు కూడా కలిసి సిరి సమానంగా వ్యవహరిస్తూ ఉంటారు. సామాజిక జీవితంలో వీరిద్దరూ ఆదర్శనప్రాయంగా మెలుగుతారు కూడా. తులరాశి వారు సామాజిక నైపుణ్యంలో, కుంభరాశి వారి విశేషణాత్మకమైన దృఢత్వం కలిసి వారి జీవితానికి సమతుల్యంగా తీర్చిదిద్దుకుంటారు. వారి మధ్య భావన సామరస్యం, మధోపరమైన ఆనందం బలంగా ఉంటుంది. అయినప్పటికీ వివాహ నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా జాతకాలు సమగ్రంగా పరిశీలించడమే ముఖ్యం. జాతకంలో ఇతర గ్రహాల స్థితిగతులు అనుకూలంగా ఉన్నట్లయితేనే ఈ వివాహ సంబంధం అత్యంత శోభనమైనదిగా రూపొందుతుంది. వారి సహజీవనమైన ఆనందము ప్రశాంతంగా సాగుతుంది కూడా. ఇరువురు కలిసి జీవితంలో అనేక ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు కూడా. ఇక కుంభరాశికి వృశ్చిక రాశి వారి వివాహం చేసుకున్నట్లయితే కుంభరాశి మరియు వృశ్చిక రాశి వారి మధ్య వైవాహిక సంబంధం విశిష్టమైన లక్షణాలతో కూడుకుని ఉంటుంది. వృశ్చిక రాశి వారు తమ సిద్ధాంతాలు, ఆదర్శనాలు దృఢమైన నమ్మకం కలిగి వాటిపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరు కూడా. వారు అత్యంత నమ్మకస్తుల్ని స్నేహితులుగా, జీవిత భాగస్వాములుగా నిలుస్తారు. తమకు అప్పగించిన ప్రతి పనిని కూడా అంకిత భావంతో, పూర్తి శ్రద్ధతో నిర్వహిస్తారు. కుంభరాశి వారు అపారమైన ఆత్మవిశ్వాసం కలిగి తమ లక్ష్యాల సాధన కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తారు. వారు స్వతంత్ర చింతను, పరాయి వాళ్ళ నూతన ఆలోచనకు చాలా ప్రాధాన్యతనిస్తారు. గృహపత్యం దృష్ట్యా కుంభరాశి వారికి శని అధిపతి. పంచభూత సిద్ధాంతం ప్రకారం కుంభరాశి వాయుతత్వాన్ని సూచిస్తుంది. వారి వైవాహిక జీవితంలో కొన్ని ప్రత్యేకంగా లక్షణాలు కనిపిస్తాయి. కుంభరాశి వారు సహజంగానే అనుమాన స్వభావం కలిగి ఎవరిని సులభంగా నమ్మరు కూడా. అయితే ఈ రెండు రాశుల వారి మధ్య పరస్పర గౌరవం అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వారి జీవన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ వారు స్వాగతం బలంగా కొనసాగుతుంది. ఈ రెండు రాశుల వారి కలయిక ద్వారా అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వారి మధ్య ఏర్పడే బంధం వాటికి జీవితం పట్ల స్పష్టమైన అవగాహన, దృఢతత్వం కలిగి ఉంటుంది కూడా. వారు ఒకరిని నుండి మరొకరు నేర్చుకుంటూ పరస్పరాలు ఎక్కువగా వాళ్ళ మధ్య గట్టితనం పెరుగుతాయి. కుటుంబ జీవితంలో ఇద్దరు కూడా తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక విషయాలలోకి వస్తే జాగ్రత్తగా, దురదృష్టితో వ్యవహరిస్తారు. సామాజిక జీవితంలో ఒకరిని ఒకరు మద్దతుగా నిర్వహిస్తారు. అయితే వారి వ్యక్తిత్వంలోని భిన్నత్వం కొన్నిసార్లు చిన్న చిన్న మనస్పర్ధలకు దారితీయవచ్చు. వృశ్చిక రాశి వారి తీవ్రమైన భాగోద్వేగాలు, కుంభరాశి వారి స్వతంత్ర వృత్తి మధ్య మనస్పర్ధం సాధించడం కొన్ని సవాలు మార్చుకోవచ్చు. అందువలన వివాహ నిర్ణయాలు తీసుకునే ముందు జాతకాలను పూర్తిగా పరిశీలించడమే మంచిది. జాతకాలలో ఇతర గ్రహ స్థితిగతులు అనుకూలంగా ఉన్నట్లయితే ఈ వివాహ సంబంధం దీర్ఘకాలం స్థిరంగా కొనసాగుతుంది. వారి సహజీవనం అర్థవంతంగా, ఆనందవంతంగా సాగుతుంది. ఇరువురు కలిసి జీవితంలో అనేక విజయాలను కూడా వీళ్ళు సాధించగలరు. ఇక కుంభరాశి మరియు ధనుసు రాశి వారి మధ్య వైవాహిక సంబంధం అత్యంత శోభదమైనది. వీరి మధ్య ఏర్పడే స్వభావ ఆకర్షణ శక్తి గాఢమైన వైవాహిక బంధానికి పునాది వేస్తుంది. ఈ రెండు రాశుల వారు పరస్పర గౌరవ స్వభావంతో మెలుగుతారు కూడా. ఒకరి విలువలను మరొకరు గుర్తించి గౌరవించుకుంటారు. కుంభరాశి వారి ఉన్మాద శక్తి, భవిష్యత్ దృష్టి కలిగి ఉంటారు. వారి మేధస్సు, మానసిక పరితత్వం ధనుసు రాశి వారికి సహజంగానే ఆకర్షిస్తుంది. ధనుసు రాశి వారి స్వేచ్ఛ, ప్రియతత్వం, సాహస ప్రవృత్తి కుంభరాశి వారి నూతన ఆలోచనతో సమానమై చెందుతుంది. వారి వైవాహిక జీవితంలో అనేక విశిష్టతలను కల్పిస్తాయి కూడా. ఆర్థిక విషయాల్లో అద్భుతమైన పురోగతి సాధిస్తారు. లక్ష్మీ కటాక్షం సమృద్ధిగా లభిస్తుంది. ఇద్దరు కూడా కలిసి ఉన్నత స్థితికి చేరుకుంటారు కూడా. వారి సంతానం కూడా ఎంతో మంచి ఉజ్వలమైన భవిష్యత్తును కలిగి ఉంటుంది. వీరి దాంపత్య జీవితంలో ప్రేమ, అవగాహన మధ్య ప్రోత్సాహం ఇస్తాయి. ఇద్దరు స్వతంత్ర ఆలోచనలు, పరులపై ఒకరి మీద స్వేచ్ఛను, మరొకరు గౌరవించుకుంటారు. ధనుసు రాశి వారికి కుంభరాశి వారి విశేషణాత్మక ఆలోచనలు విధానం వారి జీవితాన్ని సమతుల్యంగా తీర్చిదిద్దుకుంటాయి. కుటుంబం జీవితంలో వీరి పరస్పర సహకారంతో ముందుకు సాగుతాయి కూడా. ఒకరి కళలో మరొకరు ప్రోత్సహించుకుంటారు. కలిసి కొత్త అనుభవాలు ఆస్వాదించుకుంటారు. జ్ఞాన సమకూలతను ప్రాధాన్యత ఇస్తారు. సామాజిక జీవితంలో వీళ్ళు ఆదర్శనప్రాయంగా నిలుస్తారు కూడా. వారి మధ్య బౌద్ధిక స్థాయిలో గాఢమైన అనుబంధం ఏర్పడుతుంది. ఇద్దరు కూడా కలిసి
సామాజిక యుద్ధ కోసం పనిచేస్తారు. అయినప్పటికీ వివాహ నిర్ణయాలు తీసుకునే ముందు జాతకాలు వీళ్ళకి మంచిగా ఉన్నాయా లేదా పరిశీలించడం ముఖ్యం. జాతకంలో ఇద్దరు గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నట్లయితేనే ఈ వివాహ సంబంధం అనేది చాలా మంచిది. వారి సహజీవనం ఆనందంగా విజయవంతంగా సాగుతుంది. ఇరువురు కలిసి జీవితంలో అనేకమైన ఉన్నత శిఖరాలను అధిరోహించుకోగలుగుతారు. భౌతిక సౌకర్యాలతో పాటు ఆధ్యాత్మిక ఉన్నతి కూడా సాధించగలుగుతారు. ఇక కుంభరాశి మరియు మకర రాశి, వీళ్ళ మధ్య వైవాహిక సంబంధం అనుకూలంగా కాదని జ్యోతిశాస్త్రం చెప్తుంది. ఈ రెండు రాశుల మధ్య వైవాహిక సంబంధం వారి జీవితంలో అసలు కుదరదు. అనేక ఇబ్బందులు సవాలు ఎదురవుతాయి. వ్యక్తిగతంగా అభివృద్ధి, కుటుంబ పట్ల ఒకరి వలన మరొకరికి ఇబ్బందులు గురి కావడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశమే తక్కువ. సామాజిక స్థాయిలో ఎదుగుదల, కుటుంబంలో వంటి సమస్యలు తలెత్తాయి. జీవితంలో ముందుకు సాగే మార్గాలు అవరోధాలతో నిండి ఉన్నాయి కూడా. వారి దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన లోపించి భాగోద్వేగ సామరస్యం సాధించడం కష్టతరంగా ఉంటుంది. ఆర్థిక నిర్వహణలో ఇబ్బందులు ఎదురయ్యి కుటుంబ జీవితంలో శాంతి సామరస్యం దూరమవుతాయి. వృత్తిపరమైన అభివృద్ధి, కుటుంబం పడి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ రెండు రాశుల వారి మధ్య స్వభావ గుణాలు, ఆలోచనలు, విధానాలు, జీవన లక్షణాలు, అభిరుచులు భిన్నంగా ఉన్నాయి. దీనివల్ల ఒకరికి ఒకరు అర్థం చేసుకోవడం తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. అందువలన కుంభరాశి వారు మకర రాశి వారితో వివాహ సంబంధం పెట్టుకోవడం అసలు మంచిదే కాదు. ఇది విరుపక్షాల వారి జీవితంలో క్లిష్ట పరిస్థితులను దారితీసే అవకాశం ఉంది. జీవితంలో సుఖ సంతోషాలు దూరమయ్యి నిరంతరం సమస్యలు సుడిగుండెలో చిక్కుకుని వాటితో పోరాడవలసి పరిస్థితి అనేది వీళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి ఈ రెండు రాశుల వారు వివాహ సంబంధం పెట్టుకోకుండా ఉండడమే శ్రేయస్సు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు రాశుల వారి మధ్య వైవాహిక సంబంధం కుదుర్చుకుపోవడమే చాలా మంచిది. కుంభరాశి వారు పరస్పర వాళ్ళని వివాహం చేసుకున్నప్పుడు ప్రారంభంలో వారి దాంపత్య జీవితం చక్కగా సాగినప్పటికీ కాలక్రమేణా అనేక సమస్యలను వాళ్ళు తలెత్తుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా జ్యోతిషపరంగా చూసినప్పుడు ఒకే రాశికి చెందిన వారు వివాహం జీవితంలో గోచారిత్యం, ఏలినాటి శని, అష్టమి శని, అర్ధాష్టక శని వంటి దశలు ఒకే సమయంలో ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ కాలంలో ఇద్దరు ఒకేసారి కష్టాలను, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకరిని మరొకరు ధైర్యం చెప్పి సహకరించుకోగల స్థితిలో ఉండాలి. అయితే ఉండరన్నమాట. ఇద్దరు ఒకేసారి మానసిక ఒత్తిడికి, ఆందోళనకు గురవుతారు కూడా. దీనివల్ల వారి జీవితంలో తీవ్రమైన ఒడిదుడుకులు ఎదురవుతాయి. వారికి ఆర్థిక స్థితి, సామాజిక స్థాయి, వృత్తిపరమైన అభివృద్ధి అన్నీ కూడా ప్రభావితం అవుతాయి. ఇద్దరు ఒకే రాశికి చెందినవారు కావడం వలన ఒకే విధమైన ఆలోచనలు, ధోరణి, స్వభావ లక్షణం కలిగి ఉంటారు. దీనివల్ల కొన్ని సమయాలలో సమస్యలు కొన్ని కోణాల్లో చూస్తే పరిష్కరించే అవకాశం తక్కువగా ఉంటుంది. పరస్పర ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలిగినప్పటికీ కఠిన పరిస్థితుల్లో ఎదుర్కొనే శక్తి, ధైర్యం ఇద్దరు ఒకేసారి క్షీణించబోతుంది. ఫలితంగా వారి జీవితంలో సమస్యలు, సుడిగుండంలో చిక్కుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు తమ రాశి వారితో వివాహం సంబంధం పెట్టుకోకంటే ఇతరుల అనుకూల రాశులతో వివాహం చేసుకోవడమే చాలా మంచిది. వారి భవిష్యత్తు జీవితానికి మరింత మేలు చేస్తుంది. కుంభరాశి మరియు మీనరాశి వారి మధ్య వైవాహిక సంబంధం అత్యంత అనుకూలమైనది, చాలా మంచిది. కుంభరాశి వారు కష్టజీవులు, కార్యదీక్ష కలవారు కాగా మీనరాశి వారు సహజంగా సున్నితమైన మనస్తత్వం కలవారు. మీనరాశి వారు మనస్తత్వం ఏంటంటే వాళ్ళు ఉన్నదానితో సంతృప్తి పడగలిగే గుణం కలిగి తమ మనసులో ఉన్న కోరికలను, భావాలను బయటపెట్టకుండానే దాచుకునే స్వభావం కలిగి ఉంటారు. గ్రహతిథ్యపత్యం దుష్ట సుస్తే మీనరాశి వారికి బృహస్పతి అధిపతి కాక కుంభరాశికి శని అధిపతి. ఈ రెండు రాశుల వారి మధ్య అనుబంధం చాలా లోతైనది, గాఢమైనది అని చెప్పుకోవాలి. మీనరాశి వారు సరళమైన స్వభావం కలవారు కాగా కుంభరాశి వారు చురుకైన స్వభావం కలవారు. వారి వైవాహిక జీవితం చాలా సుఖసంతోషంగా సాగుతుంది. ఒకరు బలహీనతలను మరొకరు అర్థం చేసుకుని వాటిని అధిగమించుకోవడానికి సహకరిస్తారు కూడా. వారి జీవితంలో పరస్పర అవగాహన, ప్రేమ, గౌరవం ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఎదురయ్యే ఏ సమస్యనైనా సరే ఆ సమయంలో వీళ్ళిద్దరూ కూడా పరిష్కరించుకుంటారు. వారి సంబంధంలో సమతుల్యతను పాటిస్తూ ఒకరిని ఒకరు అవసరాన్ని మరొకరు గుర్తించి వాటిని తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు.
కుంభరాశి వారి చొరవ, మీనరాశి వారి సహాయం కలిసి వారి దాంపత్య జీవితాన్ని మధురమైన అనుభవంగా మలుస్తాయి. వారి కుటుంబం జీవితం ఆనందమయంగా శాంతివంతంగా సాగుతుంది కూడా. ఇరువురు కలిసి తమ భవిష్యత్తును ఎంతో సంతోషంగా సంపన్నులుగా చేసుకుంటారు. అందువల్ల జాతకాలు అనుకూలంగా ఉన్నట్లయితే కుంభరాశి వారికి మీనరాశి వారితో వివాహ సంబంధం కుదుర్చుకోవచ్చు. ఇది శోభనమైన నిర్ణయంగా భావించుకోవచ్చు. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.